అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క మీటింగ్ లో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. ఇదాక స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. ఆన్లైన్ స్కైప్ ఆరాధనలో మనం ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు, హృదయములను పరిశోధించి దేవుడవు, నిత్య నూతన నిబంధనతో ప్రభ మాతో సహవాసం చేసిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ నీకు గొప్ప కారణాలను ప్రభ వివరించుటకు వర్ణించుటకు ప్రభ మాకు నాలుక సరిపోదు నాయన. అన్ని గొప్ప మేళ్లు మా జీవితాలలో మీరు చేస్తూనే ఉన్నారు నాయన. ఈ రోజు కూడా ప్రభ నీకు కృపలోనే మేము జ్ఞాపకం చేయబడుతున్నాం. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. మా ఉనికి మా మనుగడ అన్నీ కూడా ప్రభ నీ యందు నా తండ్రి ప్రభ. నా తండ్రి మా మధ్యలో నివసించే యేసయ్య పరిశుద్ధుడవు 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 ప్రభ. నా తండ్రి మహిమ గల కార్యం చేయవాడవు నా తండ్రి. ఆది నుంచి అంతం వరకు కూడా ప్రభ ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభ. అల్ఫయు ఒమేగవు అయిన యేసయ్య సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాను నా ప్రభ. ఈ దినమందు ప్రభ నీ యొక్క కార్యములలో పాల్గొంటకు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లేని దేవుడవు, ప్రతి వారి ఇబ్బందులను తెలిసిన దేవుడవు ప్రభ. ప్రతి వారికి ప్రభ సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి వాడవు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభ. నా విమోచకుడ అల్ఫయు ఒమేగా యేసయ్య నీకే వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ. మహిమలో నివసించుటకు ప్రభ నా తండ్రి నువ్వు గొప్ప దేవుడవు నైనా పరిశుద్ధుడవు ప్రభ. నేను మేము కళ్ళారా చూచుటకు ప్రభ మాకు ఇచ్చినటువంటి ఇక ధన్యత కొరకై నీకు వందనాలు చేస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మేము మిమ్మల్ని చూడగలిగే కృప మాకు అనుగ్రహించినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నీకు వాక్యం లోతుల్లోనికి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు, మా విశ్వాసమును బలపరచు వాడవు, నమ్మకమైన దేవుడవు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభ నా తండ్రి ఈ దినమంతయు కూడా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్నావు. వాతావరణం మీకు స్వాధీనంలో పరుచుకున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ప్రభను తండ్రి సరిచేయండి. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి కార్యక్రమంలో పాల్గొనటకు ప్రభ కృప చూపించండి. ప్రభ తండ్రి ఆటంకపరుచిన అంధకార మంత్ర చీకటి శక్తులు దురాత్మ సమూహాలు యేసయ్య శక్తి కలిగిన నామములో లయమవను గాక. నా దేవ నా రక్షక ఈ సాయంత్రకాలం మాట్లాడినటువంటి వాక్యం బట్టి నీకు వందనాలు చేస్తున్నాం ప్రభ. తండ్రి బిడ్డ నీకు శిలో చాటును మరుగుపరచండి. మీకు ఆత్మీయ వాక్యంలోని ప్రభ తండ్రి ఆత్మీయ ఆహారంను ప్రభ తండ్రి ప్రతి ఒక్కరికి సమంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాల్గొనలేకపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలు ఏంటో ప్రభ తండ్రి వారి ఇబ్బందులు ఏంటో ఎరిగిన దేవుడు ప్రభ అన్నిటినీ సరి చేయవాడవు. అన్నిటినీ కూడా ప్రభ తండ్రి సాల్వ్ చేయగల తండ్రి నీకు సమస్తం సాధ్యమని మేము దినమల్లా పాడుకుంటున్నాం. మీకు ఏది అసాధ్యం కాదు నాయన. నా తండ్రికి సహాయం చేయటకు నీకు హస్తం కూర్చు కాలేదు ప్రభ. వీరు నేరకు ఇరినట్టు నీకు చెవులు మందము కాలేదు నాయన. మా ప్రతి ప్రార్థన ఆలకించు దేవుడు, ప్రతి ప్రార్థనకు చెవియొగ్గు దేవుడు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అవసరతలు అక్కతలన్నీ మీకు పాద సన్నిధిలోకి తీసుకొని వస్తున్నాం ప్రభ తండ్రి. ఇక కేబీపీఎం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభ. తండ్రి రాత్రి కాలం మందు ప్రభ మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని మీ నామమునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అక్క. మరి క్యాథరిన్ సిస్టర్ పాట పాడతారు. రైతున్నా సిస్టర్. సిస్టర్ క్లారిటీ ఉందా సిస్టర్? వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది. పాట పాడుకుందాము. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. యేసే నీకు ఆశ్రయము, ఆయన నీకు కొట్టయగును. యేసే నీకు ఆశ్రయము, ఆయన నీకు కొట్టయగును. దేవుడని నీవు నమ్ముకొనుము, దేవుడని నీవు నమ్ముకొనుము. ఆయన నీడలో విశ్రమింపుము, ఆయన నీడలో విశ్రమింపుము. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. వేటకాని ఊరి నుండి విడిపించును, వినాశనం రాకుండా నిన్ను కాయును. వేటకాని ఊరి నుండి విడిపించును, వినాశనం రాకుండా నిన్ను కాయును. తన రేఖలతో నిన్ను కప్పును, తన రేఖలతో నిన్ను కప్పును. కేడము మోయుచు
నిన్ను కాయను, కేడము మోయుచు నిన్ను కాయను. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. 1000 మందిని ప్రకపడి ఉండగా 10,000 కుడి ప్రక కులి పడగా, 1000 మందిని ప్రకపడి ఉండగా 10,000 కుడి ప్రక కులి పడగా, అపాయము నీకు సంభవింపదు, అపాయము నీకు సంభవింపదు. ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును, ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. నీదు పాదములకు రాయి తగలదు, దూతలు చేతులతో ఎత్తుకొందురు. నీదు పాదములకు రాయి తగలదు, దూతలు చేతులతో ఎత్తుకొందురు. యేసునామ మెరిగి నీవు నిలువుము, యేసునామ మెరిగి నీవు నిలువుము. యేసే నీకు ఘనతనిచ్చును, అయేసే నీకు ఘనతనిచ్చును. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మాధురి సిస్టర్ వాక్యం చదివిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటాను. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుంటాను. మాధురి సిస్టర్ ప్రార్థన ప్రైజ్ లార్డ్. చేసుకుంటాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ అది వీడియో ఆన్ చేయండి సిస్టర్. ఈసారి ఆన్ చేస్తున్నా బ్రదర్. సరే. పరిశుద్ధ ప్రేమ నమ్మకం చింగుల దేవ జీవాధిపతి అనేసు ప్రభా, నీకు వేలాది కోట్ల స్తుతుల స్తోత్రాలు ప్రభా. యోగ్యతలను మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు నీకు వేల కోట్ల స్తుతుల స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఎక్కడిద్దరు ముగ్గురు మీ నామని కూడి ఉంటారు అక్కడ మీరు ఉంటారన్న ప్రభా. ఇదిగో తండ్రి, మా మధ్యలో సంచరిస్తున్న దేవ నీకు వేలాది కోట్ల స్తుతుల స్తోత్రాలు యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, ఇదిగో తండ్రి, పాటల నామాన్ని మహింపరుచుకున్నందుకు నీకు వేలాది కోట్ల స్తుతుల స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, వాక్య దానిలోకి వెళ్తుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బలపరచండి ప్రభా. ఇదిగో తండ్రి, వాక్యం వినిపోయే వరకు కాకుండా ప్రభా, వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. మాలో ఉన్న లోపాలు చూపించండి ప్రభా. ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభా, నీ వాక్యానుసారి జీవించే జీవితం మాకు దయచేయండి యేసు ప్రభా. ఆదరించండి, కనికరించండి, జాలి చూపించండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి యేసు ప్రభా. అలాగే తండ్రి, విత్తుతున్న నన్ను ప్రభా, ఇదిగో తండ్రి, మీ యొక్క బోరుగా వాడుకోండి ప్రభా. నా ఆలోచన తలంపులు తీసి పారేసేయండి ప్రభా. మీ ఆలోచన తలంపులతో నింపండి ప్రభా. నా యొక్క సమస్త ప్రవర్తన అంతటి మీద మీ అధికారాన్ని ఒప్పుకుంటున్నా ప్రభా. నీ ఆత్మకార్యాన్ని జరిగించండి ప్రభా. ప్రతి ఒక్కరిని తాకండి యేసు ప్రభా. అలాగే తండ్రి యేసు ప్రభా, రాని బిడ్డలను ప్రభా త్వరగా నడిపించండి ప్రభా. ఆటంకపరుస్తున్న సాతాను శక్తులు, అంధకార శక్తులను ఏసగిస్తున్న నామల పాతలు బంధిస్తున్న ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, వాళ్ళు రావాలి ప్రభా. ఈ పలుకు శాంతి సమాధానం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత ఆచరకాలు జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. వాక్యంలోకి వెళ్దాం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాము. 2 కలిసే ఉంటవి. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన నందు వేరుపారిన వారై ఇంటి వెళ్ళే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు పరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఇక్కడ ఏముంటుంది వాక్యము? ఇక్కడ మనకి 5 అంశాలు కనిపిస్తున్నాయి. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన అందు వేరుపారిన వారే. ఇక్కడ ఒకటి వేరు పారాలంట, రెండోది ఏంటిది? ఇంటి వలె కట్టబడుచు. అలాగే 3 విశ్వాసమందు పరచబడుచు. 4వది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఇక్కడ 5 అంశాలు కనిపిస్తున్నాయి. వేరు పారాలి, ఇంటి వల్ల కట్టబడాలి, విశ్వాసం అందు స్థిరపడాలి, కృతజ్ఞత చెల్లించడం విస్తరించాలి, అలాగే ఆయనలో నడవాలి. ఈ 5 అంశాలు ఈరోజు మనం చూసుకుందాం. మొదటగా కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై.
ఇక్కడ ఏముంటుంది? వేరు పారాలి. వేరు పారడం అంటే ఏంటిది? భూమిలో మనం ఒక మొక్క వేసినప్పుడు ఏమవుతుంది? ఒక విత్తనం వేసినప్పుడు అది ఏమవుతుంది? భూమిలో చచ్చి అది మొక్కగా మారి ఆ మొక్క ఏమవుతుంది? రూట్స్ లోపల బాగా వేరు పారుతాయి. వేరు పారితే మొక్క కాస్త ఏమైద్ది? చెట్టు అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే. యేసుక్రీస్తును అంటే ప్రభు యొక్క సువార్త గాని, ప్రభు యొక్క మాటలు గాని మన దగ్గరికి వచ్చినప్పుడు, మనం అంగీకరించినప్పుడు మనం ఏమవుతామంట? వేరు పారుతామంట. ఇప్పుడు మనం యేసు ప్రభు మాటలు మన దగ్గరికి వచ్చి ఆ మాటలు అంగీకరించినమ్మటే మనం ఏమవుతాము? చెట్టు అవుతామా? వేరు పారేది ఎప్పుడు? ఒక చెట్టు మొక్క అనేది వేర్లు ఎక్కువ ఉండవు దానికి. ఎప్పుడైతే ఆ చెట్టు మారిద్దో దానికి వేరు ఏమైతే భూమిలోకి చొచ్చుకొని పోయి ఉంటాయి. కాబట్టి వేరు పారాలని అంటుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనం చూద్దాము. లూకాసు వార్త 8వ అధ్యాయం లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. ఏందంట? విత్తనం అనేది ఏంటిదంట? దేవుని వాక్యం అంట. అలాగే దాని కిందకు వస్తే ఏమొస్తుంది? 15వ వచనం చూస్తే, మంచి నేల నుండి విత్తనములు పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఏందంట? ఎవరైతే ఇక్కడ మంచి నేలన విత్తనం పోలిన వారు ఎవరంట? యోగ్యమైన మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఇక్కడ విత్తనం ఎవరు? మనమే. కాబట్టి దేవుని యొక్క మాట, దేవుని యొక్క గురించి మాట నీ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో, వచ్చినప్పుడు నువ్వేం చేయాలంట? ఫలిస్తామంట. వినగానే ఫలిస్తామా? ఓ మొక్క వేయగానే దానికి ఫలాలు ఉంటాయా? ఫలాలు ఉండవు కదా. మొక్కలకి ఎక్కడైనా ఫలాలు వస్తాయా? రావు. అది ఏమవ్వాలి? మొక్క అనేది బాగా బలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? అది మొక్కలా మారుతుంది. దాని వేర్లు ఏమవుతాయి? భూమిలో ఎంత వేర్లు చొచ్చుకొని పోతుంటాయో మొక్క ఏమవుతుంది? అంత స్ట్రాంగ్ గా ఉంటది. కాబట్టి ఇప్పుడు వాక్యం మన దగ్గర మాట వచ్చింది, దేవుని యొక్క మాట వచ్చింది. మాట రాగానే మనం ఏమైనా ఫలిస్తామా? ఫలించము. ఎప్పుడు ఫలిస్తాం? ఆయనలో ఉన్నప్పుడు, ఆయనలో వేరు పారినప్పుడు. భూమిలో గాని మొక్క ఆ వేర్లు పారుతున్నప్పుడే కదా అది బలంగా ఉండేది. గాలి వచ్చి కొట్టినా ఏమొచ్చినా గానీ అది ఏమవుతుంది? కదల్చబడదు. మనం మొక్కలను అయితే పీకేస్తాం గాని చెట్లను పీకేయడం అక్కడ చూసినరా? నరికేస్తాం. ఎందుకు? అది అంత బలంగా ఉంటుంది. తన వేర్లు ఏమవుతాయి? అంత చొచ్చుకొని పోతాయి. కాబట్టి యేసు ప్రభుని అంగీకరించిన మనం ఏమవ్వాలంట? ఆయనలో వేరు పారాలంట. వేరు పారాలంటే మనం బలంగా ఉండాలి. మనకు బలం ఎక్కడ నుండి వస్తుంది? వాక్యం ధ్యానించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, అలాగే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. ఈరోజు మనం దేవుడితో సావాసం కలిగి ఉన్నామా? మనము మొక్క నుండి చెట్లాగా మారుతున్నామా? లేకుంటే మొక్కలాగా అలాగే ఉండి ఫలించకుండా ఉన్నామా? మనం ఫలించాలని కదా వాక్యం చెప్తుంది. బాప్తిస్మమిచ్చు యోహాను అదే లూకాసు వార్త 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. ఏందంట? ఈరోజు ప్రతి ఒక్కరు ఫలించాలి. ఫలించకపోతే ఏమవుతుందంట? నరకబడి ఏమవుతుంది? అగ్నిలో పరవేయబడతారంట. ఈరోజు మనం ఫలిస్తున్నామా? మన జీవితం ఫలభరితంగా ఉందా? దేవుణ్ణి అంగీకరించాము, మంచిదే. మొక్క ఒక స్టేజ్ ఎదుగుతా ఉండి అది ఒక చెట్టులా మారి దానికి ఫలాలు వస్తాయి. అది ఇతరులకి ఆశీర్వకరంగా ఉంటది. ఈరోజు మనం ఎలా ఉన్నాము? మొక్కలాగా ఉన్నామా? ఫలిస్తున్నామా? ఎదుగుతున్నామా? మన జీవితం ఎలా ఉంది?
మొక్కలాగా ఉందా? మొక్కలాగా ఉంటే ఇక్కడ కుదరదు అంటుండు కదా. మొక్కలాగా ఉంటే ఏమవుతుంది? నరకబడి అగ్నిలో వేస్తా అంటుండు. అంటే దేవుడు మాట అంగీకరించిన ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి? ఇంత లూకాసు వార్త ప్రకారం ఫలించాలి. ఫలించిన దాన్ని ఏం చేస్తాడంట? నరికి అగ్నిలో వేస్తా అంటుండు. మనం ఎప్పుడు ఫలిస్తాం? దేవుళ్ళో లోతుల్లో పోయినప్పుడు. వేర్లు ఎంత లోతు పోతే చెట్టు ఏమవుతుంది? అంత బలంగా ఉంటది, అంత బలంగా స్ట్రాంగ్ గా ఉంటది. ఏ గాలి వచ్చినా ఏదొచ్చినా ఏమవుతుంది? ఏం కాదు. ఊడిపోతే మొక్కలు ఇరిగిపోతాయేమో, కానీ చెట్టుకైతే ఏం కాదు కదా. అలాగే మనం కానీ దేవుళ్ళో అంత లోతుల్లోకి వెళ్ళాలి. లోతుల్లోకి వెళ్తున్నామా? ప్రార్థన మనం చేస్తున్నామా? దేవుడితో సావాసం కలిగి ఉన్నామా? ఒక్క గడియని దేవుడికి మనం ఇస్తున్నామా? వెతుకుదంట ఒక్క గడియని ప్రార్థించలేమని. ఈరోజు మనం ఒక్క గడియని దేవుడికి ఇస్తున్నామా? లేకుంటే మన పనులు మనం లోకానుసారంగా చూసుకుంటున్నావా? నిద్రలేసి దేవుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నామా మన దినం ఆరంభించేటప్పుడు? దేవా, నన్ను ఈ రోజు సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు యేసు ప్రభా. నిన్ను ఉదయాంకాలం స్తుతించి ఆరాధించి కృపణించిన వందనాలు అట్లీస్ట్ దేవుడికి కృతజ్ఞత అని చెప్పుకుంటున్నామా? లేకుంటే మంచం లేసి దిగి ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నామా? బలంగా ఎప్పుడవుతాం? ఆయన అంటుకట్టుబడి ఉంటే, ఆయనలో వేరు పారుతా ఉంటే మనం బలంగా ఉంటాం. ప్రార్థన చేయడానికే టైం ఉండదు. వాక్యాన్ని ధ్యానించలేము. వాక్యం ధ్యానించడానికి టైం ఉండదు. ప్రార్థన చేయడానికి టైం ఉండదు. అలాంటప్పుడు మనం ఎలా ఫలిస్తాము? పరిశుద్ధాత్మ అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ ఉంది, నింపుదల ఉందా? ఎలా జీవిస్తున్నాం మనము? దేవుడికి అంగీకారంగా జీవిస్తున్నామా? మోసపోతున్నామా? దేవుళ్ళో ఉన్నా అని చెప్పని. దేవుడు ప్రార్థన చేయమని ఆజ్ఞించిండు కదా. ఆజ్ఞ అతిక్రమం పాపమే కదా. అంటే ఇప్పుడు తెలిసి తెలియక మనం ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం. దేవుడికి మనం టైం ఇస్తున్నామా? ఆయనతో సమయం ఇచ్చినప్పుడే కదా ఆయనలో మనం అంటుకట్టబడేది, మనం లోతుల్లోకి వెళ్ళేది. లోతుల్లోకి వెళ్ళే అనుభవం లేకపోతే ఎలాగా? ఏదైనా రాని కొట్టుకొని వెళ్ళిపోతాం మనం. కాబట్టి మనము ఆయనలో వేరు పారాలి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని నమరేసుకుంటా ఉండాలి, వాక్యం సారంగా జీవించాలి. అలాగే ప్రార్థన, ఆయనతో సావాసం కలిగి ఉండాలి. సావాసం కలిగి లేకుండా మనం ఆయనకి ఇష్టలు ఎలా ఉండగలుగుతాం? ఒక మనిషితో కలిసి నడుస్తుంటేనే కదా ఆ మనిషి యొక్క అంతర్థం, ఆ మనిషి యొక్క మంచి చెడు అన్ని తెలిసేది మనకి. ఆ మనిషి యొక్క గొప్పతనం ఏంది అన్ని తెలిసేది. ఈరోజు దేవుడితో నడిచే టైమే లేదని అంటున్నారు. అలాంటప్పుడు దేవుడి గురించి నువ్వేం తెలుసుకోగలుగుతావు? ఆయనతో సావాసం ఎలా కలిగి ఉంటాం? ఆయన స్వరాన్ని అలాగే వినగలుగుతాం? ఆయన స్వరం వినలేకపోతే మనం ఎటుపడితే అట్టే వెళ్ళిపోతాం కదా. మన ఆలోచన మన తలంపులో పెట్టుకొని వెళ్ళిపోతాం. కాబట్టి వేరుపారాలంటే మనం ప్రార్థన చేయాలి, ఆయనకి దగ్గరగా జీవించాలి. జీవించకుండా ఆయనకి ఇష్టంగా ఉండలేము. ఆయనతో సావాసం చేయకుండా మీరు ఎంత చేసినా కానీ లోతుల్లోకి వెళ్ళలేరు. ఈరోజు నేను దశంభాగం ఇస్తున్నా కదా, నేను అయ్యిస్తున్నా అంటే దశంభాగం ఎవరు కావాలి? దేవుడు అది నీకు ఇచ్చి నువ్వు దాంట్లో ఇస్తున్నావు. నువ్వు కదా కావాల్సిన దేవుడికి. నీకోసం కదా రక్తం చిందించింది, నీకోసం కదా ఈ లోకానికి వచ్చింది. అలాంటప్పుడు మనం ఎలా జీవించాలి? మన కోసం ఈ లోకంలో ఎవరు రక్తం చిందిరు, ఎవరు ప్రాణాలు పెట్టరు. ₹1 ఇచ్చినా తిరిగి అడిగే వాళ్ళే గాని, ఎత్తు పొడిచే వాళ్ళే ఉంటారు కానీ ఎవరేమి ఇచ్చేయరు. కానీ యేసు ప్రభు మన కోసం ఆయన తగ్గించుకొని వచ్చిండు ఈ లోకానికి. ఏమాత్రం అర్హులమా మనము? పాపులు మనం, అర్హులం కాదు. కానీ ఆయన కృపతోటి ఏం చేసిండు? మనల్ని రక్షించిండు. కాబట్టి ఆయనకి ఏం చేయాలి? ఆయనతో సావాసం కలిగి ఉండాలి. ఆయన కోరుకుంటుంది మన దగ్గర ఉండి సావాసం. ఆయన లోతుల్లోకి వెళ్ళాలి. ఆయన స్వరం వినాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన స్వరం వినాలంటే మనం ఏం చేయాలి? మోకరు వెళ్ళాలి. నువ్వు నాతో మాట్లాడు ప్రభా, నీ దర్శనం చూపించు, నా జీవితంలో నీ చిత్తం ఏంది, నీ ప్రణాళిక ఏంది నాకు చూపించు అని చెప్పి అడిగినప్పుడు దేవుడు మనం చూపిస్తాడు. ఆయనతో సంబంధం కలిగి ఉంటే లోతుల్లోకి వెళ్తాం. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి,
వాక్య లోతు మర్మల్లోకి వెళ్ళాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆయనకి సమయాన్ని కేటాయించాలి. అంతేకాకుండా రెండోది ఏముంది, అదే కొలసీలు రాసిన పత్రిక ఇంటి వలె కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ఎలా అంట, మనం ఇంటి వలె కట్టబడాలంట. ఇల్లు ఎట్ట కడతాం? పునాది లేకుండా ఉత్తి గోడలు పెట్టుకొని ఏం ప్లానింగ్ లేకుండా కడితే ఏమవుతుంది? కూలిపోద్ది. అప్పటికప్పుడు మంచిగా చూడడానికి బాగుంటది, ఒక గాలి కొట్టగానే ఏమవుతుంది? కూలిపోతుంది. ప్లానింగ్ లేకుండా కడితే ఏమవుతుంది? కూలిపోతుంది. అలాగే మన జీవితంలో ప్లానింగ్ ఉండాలి. ఒక ఇల్లు కట్టబడాలంటే ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ ప్రకారం కడితే ఏది ఎక్కడ ఉండాలి, ఏది ఎంత సైజు ఉండాలి, వెంటిలేషన్ ఎలా రావాలి, గాలి ఎలా రావాలి, ఎన్ని మనం చూసుకుంటాం కదా ఒక ఇల్లు కట్టపడుతున్నప్పుడు. అలా మనం కట్టపడుతున్నప్పుడు ఎలా ఉండాలి? రోజు మన జీవితంలో ఒక ప్లానింగ్ అని ఉందా? మనం చేసే పనుల్లో కానీ మన జీవితం ద్వారా దేవుడికి మహిమ వస్తుందా? ప్లానింగ్ లేకుండా గురి గమ్యం లేకుండా మనం జీవించకూడదు కదా. దేవుడు ఎరగన వాళ్ళంటే గురి గమ్యం లేదు, వాళ్ళు జీవిస్తారు, వాళ్ళకి అది చెల్లుబాటు అవుతుంది. మనకు చెల్లుబాటు కాదు కదా. మనం ఒక గురి గమ్యం ఉండాలి, మనకు ఒక ప్లానింగ్ ఉండాలి కదా. ఇల్లు కట్టబడాలంటే ప్లానింగ్ ఉండాలి, అలాగే మన జీవితం కట్టబడాలంటే ఏమి ఉండాలి? ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకుండా ఎగిరిపోయి పొట్లాగా ఉంటే దేవుడికి ఏం మహిమ వస్తుంది? కాబట్టి మన స్థిరమైన జీవితం స్థిరంగా ఉండాలంటే ఒక గురి గమ్యం ఉండాలి. గురి గమ్యం లేకుండా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. మన జీవితానికి గురి గమ్యం దేవుడు చాలా ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అవేంటి మనం తెలుసుకున్నామా? ప్రభు, నా జీవితంలో నీ ప్లానింగ్ ఏంది, నీ చిత్తం ఏంది, నేను ఎలా జీవించాలి అని ఎప్పుడైనా దేవుడిని అడిగినావా? అడగాలి కదా, వేరు పారితేనే కదా. అంటే నువ్వు ప్రార్థన ఎంత లోతుల్లో పోతా ఉంటావో, దేవుడితో ఎంత సాహిత్యంలోకి పోతా ఉంటావో, ఆయన నీ జీవితంలో ఆయన యొక్క చిత్తం ప్రణాళికల ప్లానింగ్ ఏందో బయలుపరుస్తుడు కదా. ఈరోజు గురి గమ్యం లేదంటే, ప్లానింగ్ లేదంటే అర్థమైంది దేవుడితో సాహసం లేదని కదా. ఆయనలో మనము వేరు పారబడలా. అందుకే మనకి ఏమవుతుంది? గురి గమ్యం లేకుండా పోతుంది. ఒక ఇల్లు కట్టబడాలంటే ప్లానింగ్ ఎంత అవసరమో, మన జీవితం కట్టబడాలన్నా దేవుడి ప్లానింగ్ అంతే అవసరం. మన జీవితం ద్వారా దేవుడు మహింపరచబడాలి. కాబట్టి అలాగే ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2:22 చూద్దాం. ఎఫ్ఎస్సి 2:22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎందుకు కట్టబడుచున్నాము? మనం దేవునికి నివాస స్థలం అవడానికి. ఇల్లు ఎక్కడ పడితే అక్కడ కడతారా? కట్టరు కదా, దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు చెరువులో కడితే ఏమవుతుంది? తొందర కూలిపోతుంది. మట్టి ఇదంతా చాలా టెస్ట్ చేస్తారు కదా. ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే ఏమవుతుంది? అన్ని టెస్ట్ చేస్తారు. భూమికి ఇది ఈ బరువు మోయిదా, ఇది తట్టుకోగలిగిద్దా, లేకుంటే ఈ మట్టి అలా ఉంది, దీనికి ఇంత కెపాసిటీ ఉంది, అంత టెస్ట్ చేస్తారు కదా ఒక ఇల్లు కట్టబడాలంటే. ఈరోజు దేవుడికి మనం ఏమున్నాము? మనం కట్టబడుతుంది దేనికి? దేవుడికి నివాస స్థలం అవడానికి. మన దేహం దేవుని ఆలయమై ఉందని మీరు ఎరగని అంటుండు దేవుని ఆత్మకి. అది ఎలాగ ఉండాలి అప్పుడు? దేవుడు మనలో ఉండేటట్టు, దేవుడు ఆత్మ మనలో ఉండేటట్టు, దేవుడు మనతో నివాసం చేసేటట్టు ఉందా? పనికొచ్చేటట్టు ఉందా? పనికి రానట్టు ఉందా? పనికి రాకపోతే, ఆ భూమి పనికి రాకపోతే దాని మీద ఎంత బిల్డింగ్ కట్టినా ఏమవుతుంది? వ్యర్థం. కొన్ని రోజులు చూడడం మంచిగా ఉంటుంది, తర్వాత ఏమైంది? కొద్ది కృంగిపోయి భూమిలో పోతుంది, కూలిపోతుంది. ఈరోజు మనం ఎట్టా ఉంది? మన హృదయం, మన శరీరం ఎలా ఉంది? దేవుడికి భయంకరంగా ఉందా? మన హృదయం శుద్ధంగా ఉందా? దేవుడు ఉండాలంటే అపరిశుద్ధంగా ఉంటే దేవుడు ఉంటాడా? మనమే ఇప్పుడు డస్ట్బిన్ కాడికి పోయి ఉండగలుగుతామా?
గార్బేజ్ కాడికి వెళ్ళి ఉండలేం కదా, ఎందుకు ఆ వాసనకి. మనము దేవునికి నివాస స్థలం అయి ఉన్నమాట. కాబట్టి ఆ స్థలం ఎలా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా మనం ఉండాలా లేదా కట్టబడాలంటే. కాబట్టి స్థలం కానీ పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం జాగ్రత్తగా చూసుకోవాలి. లోకంతో సహవాసం చేస్తున్నావా, లోక మనుషులతోటి. లోకంతో స్నేహం దేవునితో వైరం కదా. లోకంతో స్నేహం చేస్తుంటే లోకంలో ఉండి వచ్చి మన హృదయంలో కూర్చుంటే దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు ఉండడు కదా. మనలో దేవుడు ఉంటే లోకాన్ని అసహించుకుంటాం, మనం దూరంగా ఉండిపోతాం. ఈరోజు మనం ఏ స్థలంలో ఉంటున్నాము, మనం ఉండే స్థలంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అవి వచ్చి ఏమవుతాయి, లోపల వచ్చి కూర్చుంటాయి. కాబట్టి మనము కట్టబడాలి అంటే మన స్థలం మనము పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ కట్టబడుతున్నామేమో, ఎక్కడ ఉంటున్నాము, స్థలం ఎలా ఉంది, పనికొచ్చేటట్టు ఉందా, దేవుడు ఉండేటట్టు ఉందా, ఉన్నట్టుగా ఉందా, గొబ్బు కొడుతుందా, మంచి సువాసన వస్తుందా, పరీక్షించుకోవాలి. దేవుడు మనలోకి వచ్చి ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా లేకపోతే ఆయన వచ్చి ఉండలేడు. కాబట్టి మనం ఉండే స్థలం చూసుకోవాలి. మన హృదయం స్థలం అనేది ఎలా ఉందో మనం చూసుకోవాలి. మనం ఇంటి వల్ల కట్టబడాలి. క్రీస్తు అనే బండ మీద మనం ఏమవ్వాలి, కట్టబడాలి. మన బుద్ధిమంతుల్లాగా ఉండాలి, బుద్ధిమంతుని పోలిన వాళ్ళు ఉండాలి, బుద్ధిహీనలాగా ఉండకూడదు. మనం ఈ రోజు దేని మీద కడుతున్నాము, బండ మీద కడితే ఉంటది, బండ మీద ఇంక దేని మీద కట్టిన ఏమవుతుంది, పోతుంది. గాలి వాన రాగానే ఏమవుతుంది, కొట్టుకోపోతుంది. కాబట్టి మనం బుద్ధిమంతులను పోలినట్టు ఉండాలి. మన జీవితంలో దేవుడి చిత్తం, దేవుడి ప్రణాళిక ఏం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి దేవుడి చిత్తానుసారంగా చేయాలి. దేవుడి వాక్యానుసారంగా, ప్రభు ఇది నీ చిత్తం ఉందా లేదా నా జీవితంలో, నీ ప్లానింగ్ ఏంది ప్రభు నా జీవితంలో. మనం చదివే చదువుల్లో కానీ, మనం చేసే పనుల్లో కానీ, మనం ఏ కార్యం చేస్తున్నా దేవుడి ప్రణాళిక ఉందా లేదా, దేవుడి చిత్తం ఉందా లేదా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా పోతే నష్టంగా కదా. కాబట్టి దేవుడి యొక్క ప్లానింగ్ తో మనం కట్టబడాలి. ముందు మన స్థలం శుభ్రంగా ఉంచుకోవాలి, ఆయన పిలుచుకోవాలి, ఆయన యొక్క ప్లానింగ్ లో కట్టబడాలి. అంతేకాకుండా మూడోది కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వల్ల కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఏంటంట, విశ్వాసమందు స్థిరపడాలంట. మనం ఈరోజు మనకి విశ్వాసం అనేది ఏమవ్వాలి, స్థిరపరచబడాలి. ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా ఏమవ్వాలంట, మన విశ్వాసం కదల్చబడకూడదు. మన విశ్వాసం స్థిరంగా ఉండాలి. మన నమ్మకం ఎవరి మీద ఉండాలి, క్రీస్తు మీద ఉండాలి. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, దాన్ని కొనసాగించేవాడు యేసు ప్రభు అని పాట పాడతాం. దాన్ని కొనసాగించేవాడు కానీ ఆయనే కదా. కాబట్టి మనం విశ్వాసంలో ఏమవ్వాలి, కదల్చబడకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. విశ్వాసంతో ఎంతమంది జీవితాలు ఎన్ని కార్యాలు జరిగినాయి. రక్త సాంగతుల స్త్రీ కుమారి నీ విశ్వాసం స్వస్థపరిచింది అన్నాడు. అలాగే ఎంతో మంది దేవుడు ఏమండు, వాళ్ళ విశ్వాసం ద్వారా వాళ్ళకి ఏమైంది, స్వస్థత కలిగిపోయిండ్రు. విశ్వాసం ఏం చేస్తుంది, కార్యం చేస్తుంది. కాబట్టి మనం కానీ విశ్వాసం, మన చుట్టూ ఉన్న వాతావరణం, మనకున్న మనుషులు ఎంతో మనల్ని ఇది చేయొచ్చు, నిరుత్సాహపరచవచ్చు. కానీ మన విశ్వాసం దేవుడి మీద, నా దేవుడు చెప్పిండు చేస్తాడు, ఆయనకు భయంకరంగా నేను జీవిస్తాను, ఆయన ఒక సాక్షిగా నేను ఉంటాను అనే విశ్వాసం మనలో ఉండాలి. మత్తయి సువార్త 14:31. మత్తయి సువార్త 14:31. ఇక్కడ పేతురు నీళ్ళ మీద నడిచే చూస్తాం.
28 నుండి చూస్తాం. పేతురు, ప్రభా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యుద్ధకు వచ్చటం నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిపోసాగి, ప్రభా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. ఇక్కడ పేతురు, ఈ సందర్భం మనకు తెలుసు, పేతురు నడవాలని విశ్వాసం చూపించిండు. ఎందుకు? ప్రభు నడిచిండు కదా, ప్రభు ఉన్నాడు కదా, ప్రభుని చూసిండు, నేను నడవగలుగుతానండు, నడిచిండు. కానీ ఏమైంది మధ్యలో? పేతురు గాలిని చూచి భయపడి మునిపోసాగి, ఎప్పుడు మునిపోసాగిండు పేతురు? ఆ గాలిని చూసి, ఆ పరిస్థితులను చూసి ఏం చేసిండు? మునిపోసాగిండు, భయపడ్డాడు కాబట్టి ఏమవుతుండు? మునిగిపోతుండు. అంతకుముందు అడుగులేసిండా లేదా? ప్రభుని చూసిండు. ఈరోజు మనం కానీ విశ్వాసం ఎవరి మీద? మన గురి ఎవరి మీద? యేసు ప్రభు మీద. యేసు ప్రభుని చూసుకుంటా వెళ్ళాలి మనం. చుట్టూ ఉన్న పరిస్థితులు, వాతావరణం ఇవన్నీ చూస్తే ఏమవుతుంది? మునిగిపోతాం పేతురులాగే. కాబట్టి విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలి, మనం ప్రభుని చూడాలి. ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి ఏదైనా కానీ దేవుడిని చూస్తా ముందుకు పోయినప్పుడు ఆయన సహాయకుడిగా ఉన్నాడు కదా. పేతురు కింద చూసినట్టయితే, ప్రభు నన్ను రక్షించమని కేకలు వేసెను. పేతురు పడి మునిపోసాగినప్పుడు ప్రభువుని కేకలేసిండు. ప్రభు వచ్చి పట్టుకున్నా లేదా? పట్టుకున్నాడు. మనం పట్టుకోవడానికి ఎప్పుడు మన దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనం మనుషుల మీద ఆధారపడకూడదు, దేవుడి మీద ఆధారపడాలి. చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనం అల్ప విశ్వాసం మనం ఉండకూడదు, మనలో విశ్వాసంగా మనం ఉండాలి. మన విశ్వాసం ఏమవ్వాలంట? కదల్చబడకూడదంట, స్థిరంగా ఉండాలి. స్థిరంగా అంటే కాన్స్టెంట్ గా ఉండాలి, ఎప్పుడు మారకూడదు అంటుంది కదా. అల్ప విశ్వాసం అంటే ఏంది? తక్కువ. మనం అల్ప విశ్వాసం ఉండకూడదంట, మనం స్థిరంగా ప్రభువులో ఉండాలి, ప్రభువులో అంటకట్టబడాలి, ప్రభువుని చూస్తా పోవాలి. ఈరోజు మనం ఏదైనా చూసినా భయపడుతున్నాం ఎందుకు? ఇప్పుడు మొక్కే ఉంది, ఇందాక మనం మొక్కలాగా ఉన్నది యేసు ప్రభుని అంగీకరించినప్పుడు. ఎప్పుడైతే ప్రార్థన వాక్యానుసారంగా జీవిస్తాం, మన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటాం, అప్పుడు ఏమవుతాం? బలంగా అవుతాం. బలంగా ఏమవుతాం? పెద్ద చెట్టులాగా అవుతాం. చెట్టు కదల్చబడిద్దా? కదల్చబడదు కదా. మొక్క అయితే ఏముంది? పీకి పక్కనే వేయవచ్చు కదా, వేర్లతో సహా పెరికేయచ్చు కదా. అది వేరు కట్టబడలేదు కాబట్టి పెరికే కానీ ఏమవుతుంది? వచ్చేస్తుంది. అదే మనం వేరులు ఎంత లోపలికి పోతుంటామో అంత బలంగా ఉంటాం. అప్పుడు పెరికేయడం కుదురుతుందా? కుదరదు. కాబట్టి మన విశ్వాసం బలపడాలంటే మనం ఏమవ్వాలి? ఆయన యొక్క లోతుల్లోకి వెళ్ళాలి, ఆయనలో వేరు పారుతా ఉండాలి. అప్పుడు మనం ఏమవుతాం? విశ్వాసం కదల్చబడదు, స్థిరంగా ఉంటాం. కాబట్టి మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి వాక్యం చెబుతుంది. అంతేకాకుండా కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభువుకి. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు కృతజ్ఞత చెబుతాను ప్రతి ఒక్క విషయం అందు. తెస్సలోనిక 5:18 చూద్దాం. తెస్సలోనిక 5:18 ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఇలాగ చేట క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏమంటుంది? ప్రతి విషయంలో మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. మన జీవితంలో దేవుడు చేసిన మేలు తలంచుకుంటా ఉండాలి, వాడి తలపోసుకుంటా ఉండాలి.
తలపోసుకుంటా ఉంటే మనకేమవుతుంది? దేవుడు చేసిన మేలు తలుచుకుంటా ఉంటే మన జీవితంలో ఏదో కష్టం వచ్చినా కానీ మనకేమవుతుంది? నా జీవితంలో అప్పుడు మనం అనుభవించిన కష్టం అనిపించి ఉండొచ్చు. అరే దేవుడు అదే చేసిండు, ఇదేం పెద్ద కష్టమా, అది నాకు ఆ టైం కష్టం అనిపించింది, దేవుడు చేసేసిండు, ఇదిగా చేయగలుగుతాడు అని ఏమవుతుంది? విశ్వాసం వస్తుంది. కాబట్టి ఆయన చేసిన మేలు దేనిని మరవకూడదు. ప్రతి ఒక్కటి నెమరు వేసుకుంటా ఉండాలి. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, విస్తరించాలి. మనం దేవుడు చేసిన మేలు సంఘంలో చెప్పాలి, ఇతరులు చెప్పాలి. చెప్పినప్పుడు దేవుడి గురించి చెప్పినప్పుడు ఏమవుతుంది? వాళ్ళ విశ్వాసం వచ్చింది కదా, దేవుడిని అంగీకరిస్తారు కదా. అరే వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో కానీ చేస్తాడు అనే విశ్వాసం వస్తుంది వాళ్ళకి విన్నప్పుడు. కాబట్టి దేవుడికి మనం జీవితంలో ప్రతి ఒక్కదాని మీద మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. నా జీవితంలో ఇది చేసినందుకు థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, నువ్వు ఇంకా ఇది చేయబోతావు ప్రభా, ఇదిగో తండ్రి నీ సాక్షిని నిలబెట్టుకోండి అని చెప్పి మనము సాక్షులుగా ఉండాలి, విస్తరించాలి. కృతజ్ఞతలు చెల్లిపోతే దేవుడు కార్యం చేసినా కానీ వ్యర్థమే కదా. ఇప్పుడు మనం ఎవరికైనా సహాయం చేస్తాము, వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటే రెండోసారి ఏం చేస్తాం? చేయాలనిపిస్తుంది. కృతజ్ఞత కలగకుండా ఇష్టం వచ్చినట్టు ఉండరు అనుకోండి, రెండోసారి మనం చేయగలుగుతామా? చేయము. ఎందుకు? కృతజ్ఞత కలిగి లేడు, నమ్మకంగా లేడు కదా. కాబట్టి ఏం చేస్తాం? సాయం చేయాలనిపించదు. అలాగే దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేసిండు, వాటిని అన్నిటి పొందుకొని మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాడు? దేవుడు ఇంకా ఇంకా మన జీవితం దేవునికి భయంకరంగా మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి చోట మనం ఆయన సాక్షిగా ఉండాలి, ఆయన కృతజ్ఞతలు చెల్లియాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, విస్తరించాలి. మనం ఎంత విస్తరిస్తే దేవుడి నామానికి అంత మహిమ. ఆయన గణపరచమని ఏం చేస్తాడు? ఆయన గణపరుస్తా ఉంటాడు. నువ్వు ఆయన గణపరుస్తా ఉంటాడు, ఆయన నామాన్ని కనపరుస్తా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? నీ జీవితం ద్వారా ఇంకా నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇంకా ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. మనం ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు, ఆయన గురించి మనం చెప్తా ఉన్నప్పుడు, ఆయన మన జీవితంలో చేసిన మేలు మర్చిపోకుండా చెప్తున్నప్పుడు మన జీవితంలో ఇంకా ఏమవుతుంది? దేవుడు ఇంకా కార్యాలు చేయడం ఆరంభిస్తాడు, ఇంకా ఎక్కువ చేస్తాడు. కాబట్టి మనం కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. ఆయన చేసిన ఉపకారాలు వేటిని మర్చిపోయే వారిగా ఉండకూడదు. లాస్ట్ది కృతజ్ఞత స్తుతులు చెల్లించటం ఎందు విస్తరించచ్చు ఆయన ఎందుండి నడుచుకొనుడి. ఎవరు ఎందుండి మనం నడుచుకోవాలంట? ఆయన యందు, క్రీస్తునందు ఉండి మనం నడుచుకోవాలి. మన నడవడికి ఎలాగ ఉండాలి? క్రీస్తుకు అనుగుణంగా ఉండాలి, దేవుడు వాక్యాసారంగా ఉండాలి. మన నడవడికలో మన జీవితంలో దేవుడు కనిపించాలి, దేవుడు ప్రతిబింబం కనిపించాలి. అరే వీళ్ళలో క్రీస్తు ఉన్నాడు రా, వీళ్ళ జీవితంలో వీళ్ళు దేవుడు యందు భయభక్తులు కలిగి ఉన్నవారు అని చెప్పని సాక్ష్యం చెప్పాలి. దేవుళ్ళు నడిచినప్పుడే కదా మనం సాక్ష్యం పొందుకుంటాం. కాబట్టి ఆయనలో నడిచే అనుభవంలో ఉండాలి. ఒక రోజు నడిచే అనుభవం కాదు కదా ఇది. మన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు, లేకుంటే మన సజీవంగా ఉంటే దేవుడు రాకడ వరకు మనం ఏం చేయాలి? ఆయనలో నడుస్తూ ఉండాలి, ఆయనతో పాటు నడుస్తూ ఉండాలి. ఆనోకు దేవుడితో నడిచిందా లేదా? కాబట్టి మనంగా ఆయనతో నడిచే అనుభవంలోకి వెళ్ళాలి. అలాగే నోవహుగా దేవుడితో నడిచిందా లేదా? లోకం అంతా ఎర్రివాడు అనుకుంది, అనుకుని ఉంటది కదా, అరే ఓడగడతాడు అని చెప్పని. కానీ ఆయన దేవుడిని నమ్మిండు, దేవుడితో నడిచిన అనుభవం ఉంది కాబట్టి దేవుడు యందు విశ్వాసం ఉంచిండు. ఏమైండు? ఉగ్రత నుండి తప్పింపబడ్డాడు. నడిచే అనుభవం ఉన్నప్పుడు మనము ఉగ్రత నుండి తప్పింపబడతాం, ఆయనకి దగ్గరగా జీవిస్తాం, ఆయన మాట వింటాం, ఆయన స్వరం వింటాం, ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తాం. నడిచే అనుభవం లేకపోతే ఎలాగుంటది? మన ఇష్టం వచ్చినట్టు మనం నడిస్తే ఆయన స్వరం వెళ్ళలేము, మన జీవితంలో ఆయన కార్యం ఎక్కడ కనపడుతుంది? ఆయన ప్రతిబింబం కనిపిది కదా, మన జీవితంలో ఆయన కనిపిడు కదా. కాబట్టి మనము ఆయనతో పాటు నడవాలి, ఆయనలో నడవాలి, ఆయన వాక్యానుసారంగా ఆయనకి లోబడి జీవించాలి, ఆయన యందు భయభక్తులు ఉంచాలి. ఎన్ని మనలో ఉన్నప్పుడు ఏమవుతాం? మన జీవితం ద్వారా దేవుడు మహింపరచబడతాం. లేకుంటే మనం మహింపరచబడం కదా, దేవుడు మహింపరచబడ్డాడు కదా.
కాబట్టి ఫస్ట్ ఇది మనం దేవుళ్ళ వేరు పారాలి. మనం వేరు పారే అనుభవంలోకి వెళ్ళాలి. మనం మొక్కలాగా ఉంటే కుదరదు. మొక్కలాగా ఉంటే ఏమవుతుంది? నరకబడి అగ్నిలో పడి వేయబడతాం. అగ్నిలో పడడం కదా దేవుడు మనల్ని చేసింది, ఈ లోకానికి వచ్చింది. ఆయన ప్రాణం ఇచ్చింది అందుక మనం అగ్నిలో పోవడానికి కాదు కదా, మనం ఫలించడానికి కదా. కాబట్టి ఆయనలో వేరు పారాలి, ఆయన అంటుకట్టుబడాలి. అలాగే ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ప్లానింగ్ లో మనం ఉండాలి. మన జీవితంలో ఆయన కనబడాలి. మన జీవితంలో మన హృదయంలో ఆయన ఉండాలి. ఆయన నివాస స్థలం ఏంటంటే మనమే అంట. మనలో ఆయన ఉన్నప్పుడు మనకు భయం కలిగిద్దా? మనకు తోడు ఉన్నప్పుడు కలగదు కదా, ధైర్యంగా ఉంటది. లోకం ఎన్ని వచ్చినా కానీ ఎన్ని అంటున్నా కానీ మనం ఏమో పట్టించుకోగలుగుతామా? ఎందుకు? మనలో ఏమన్నాడు? సృష్టికర్త ఉన్నాడు. కాబట్టి ఇంటి వల్లే కట్టబడాలి, ప్లానింగ్ ఉండాలి. మన జీవితంలో ఏ కార్యం జరుగుతున్నా దేవుడి చిత్తానుసారంగా ఉండాలి. దేవుడి యొక్క ప్లానింగ్ తో మన జీవితం నడవాలి. ఇంటి వల్లే మనం కట్టబడాలి. అంతేకాకుండా విశ్వాసం అందు స్థిరంగా ఉండాలి. మన విశ్వాసము స్థిరంగా ఉండాలి. యేసు ప్రభు గారు ఒక విశ్వాసం చూసి ఆశ్చర్యపోయినా లేదా? యాజకుడిని ఆ ప్రధాని ఆ విశ్వాసం చూసి. ఈరోజు మన విశ్వాసం చూసి దేవుడు ఆశ్చర్యపోతాడా? మనం విశ్వాసం చూసి అల్ప విశ్వాసం అంటుండా? మనం ఎలా ఉన్నాం? దేవుడు మాట ఇచ్చినాడు కదా, మాటిస్తే మాట తప్పనాడు కదా. ఆయన సాయం చేస్తా అన్నాడు, సాయం చేస్తాడు కదా. కాబట్టి మనం వేటికి భయపడకూడదు. మనలో అవిశ్వాసం రాకుండా ఆయనలో స్థిరంగా ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. అంతేకాకుండా ప్రతి ఒక్క విషయంలో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నామాన్ని మహింపరచాలి. ప్రతి చోట ఆయన సాక్షులుగా మనం ఉండాలి. అంతేకాకుండా లాస్ట్ చివరికి మనము ఆయనతో నడిచే అనుభవంలో ఉండాలి. ఒక్కడు నడిచామనుకో ఎటు పోతున్నామో తెలియదు, అలసట వచ్చేసిద్ది. మనం కానీ మనల్ని మనం చూసుకుంటే ఒక్కళ్ళు వాకింగ్ చేయండి, ఏమవుతుంది? అలసట వస్తుంది కొద్దిసేపటికి. అదే ఇద్దరు కలిసి నడిచండి అనుకో, మాట్లాడుకుంటూ వెళ్ళింది అనుకోండి, అలసట అనిపించిద్దా? అనిపించదు. అలాగే మన ప్రయాణంలో కానీ యేసు ప్రభుతో మనం ఉండి నడిచినప్పుడు మనకు అలసట అనిపించదు. ఎందుకు? ఆయన మనతో ఉన్నాడు. ఆయనతో మనతో ఉన్నప్పుడు ఏమవుతుందో, మనం ఏదో తప్పు చేస్తున్నాం అనుకో, ఇప్పుడు పక్కన ఎవరైనా మనిషి ఉండవు, మనం తప్పు చేయగలుగుతామా? చేయలేం. ఎందుకు? పక్కన మనిషి ఉన్నాడు, ఏళ్ళు పెట్టి చూపిస్తాడు, అరే ఈ తప్పు చేయకూడదు అని చెప్పని. ఆ మనిషి అది చెప్పించుకోకూడదని మనం ఏం చేస్తాం? తప్పు చేయకుండా ఉంటాం, భయపడతాం. అలాగే దేవుడితో మనం నడిచినప్పుడు ఎక్కడ త్రొట్టిల్లం, ఎక్కడ మనము తప్పు చేయం. కాబట్టి ఆయన నడిచే అనుభవంలో ఉన్నప్పుడు మనము ఎన్ని మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడి నామం మహింపరచబడిద్ది. కాబట్టి మనం ఫలించే వారిగా ఉంటాం, మన జీవితంలో దేవుడు కనిపిస్తాడు. కాబట్టి అలా జీవించాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవుల దేవ జీవాధిపతి యేసుప్రభ, ఇగో తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు యేసుప్రభ. ఇగో తండ్రి నీలో వేరు కట్టబడి మేము జీవించాలి యేసుప్రభ. నీకు వేరుగా ఉండి మేము ఏం సాధించలేము ప్రభా. ఇదిగో తండ్రి మేము ఫలించే వారిగా ఉండాలి ప్రభా. మేము మొక్కలాగా ఉండకూడదు ప్రభా, చెట్టులాగా ఉండాలి ప్రభా. ఇదిగో తండ్రి యేసుప్రభ, బలంగా ప్రభా నీలో అంటుకట్టబడి ఉండాలి ప్రభా, నీలో వేరుపారు ఉండాలి ప్రభా. అటువంటి జీవితాన్ని మాకు దయచేయండి యేసుప్రభ. నీతో సావాస కలిగి జీవించాలి ప్రభా. ఇదిగో తండ్రి యేసుప్రభ, మమ్మల్ని ప్రతి ఒక్కరు ప్రార్థనా జీవితం దయచేయండి ప్రభా. వాక్యం ధ్యానించాలి ప్రభా, వాక్యానుసారం జీవించాలి యేసుప్రభ. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపుదల దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి యేసుప్రభ, అలాగే ఇంటి వల్ల కట్టబడాలి ప్రభా. మా విశ్వాసం స్థిరంగా ఉండాలి ప్రభా, కదల్చబడకూడదు ప్రభా. అలాగే తండ్రి యేసుప్రభ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి చోట ప్రభా. నువ్వు చేసిన మా జీవితంలో మేలు తలంచుకోవాలి ప్రభా, ఇతరులు చెప్పాలి ప్రభా. ఇదిగో తండ్రి నీ యొక్క గొప్పతనం ఇతరులకు మేము చాటింప చేయాలి ప్రభా. నిన్ను జనాల్లో ప్రభా మహింపరిచి గణపరచాలి ప్రభా. ఇదిగో తండ్రి నీతో నడిచే అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, నీళ్ళు అంటుకట్టుబడి జీవితం మాకు దయచేయండి ప్రభా. ఎక్కడైనా తప్పిపోతుంటే చూపించండి ప్రభా. ఇదిగో తండ్రి ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభా, నీ వాక్యం సరి జీవించాలి ప్రభా. ప్రార్థనా జీవితం ప్రతి ఒక్కరు దయచేయండి ప్రభా. నీళ్ళు వేరుపర జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి, ఆమేన్.
థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లాడక. థ్యాంక్ యూ సిస్టర్. ఒక ప్రార్థనాంశం ఉంటే చెప్పండి, ప్రార్థిస్తాము. ఓకే, ఎవరన్నా బ్లెస్సింగ్ ఇవ్వండి. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానం, నడిపింపు మనకందరికీ, ఏబిపి దీపంలో బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, నిత్యం విజ్ఞాపన ప్రార్థన చేసిన కుటుంబీకులకి, నిత్యము ఈ వాక్యాలు ఉంటున్న యూట్యూబ్ ఛానల్ ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాలందరికీ సదాకాలము తోడైనను గాక. ఆమెన్. ఆమెన్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ ఆమేన్. సిస్టర్ బ్రదర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్